Hello everybody, welcome to Home Institute. I am Surinder Reddy. I teach electrical machines at Home Institute అండి. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చింది. దట్ ఈస్ అబౌట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. 629 ఏడబ్ల్యూ పొజిషన్స్ రిక్రూట్మెంట్ జరగబోతున్నాయి అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా రెగ్యులర్ అప్డేట్స్ స్టూడెంట్స్కి ఇస్తూనే ఉన్నాను. సో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండేది. అసలు నిజంగా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ ఉండేది. బట్ ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్‌తో నోటిఫికేషన్ తప్పకుండా రాబోతుంది అనేది అందరికీ తెలిసి ఉంటుంది. సో, గవర్నమెంట్ హానరబుల్ మినిస్టర్ పార్థసారథి గారు ఒక వీడియో కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఫ్రమ్ ఆల్ పవర్ సెక్టర్ డిపార్ట్మెంట్స్ దట్ ఈస్ జెన్కో, ట్రాన్స్‌కో అండ్ డిస్కమ్స్ అండ్ మనకి 3 డిస్కమ్స్ ఉంటాయి ఏపీలో. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ అండ్ సిపీడీసీఎల్. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 629 ఏడబ్ల్యూస్‌ని రిక్రూట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. కాకపోతే కొన్ని షరతులతో అని చెప్పేసి మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ షరతులు ఏంటనేవి కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ద బ్రేకప్ ఆఫ్ దిస్ ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నేను ఇప్పుడు చదవబోతున్నాను చూడండి. ఏపీ ట్రాన్స్కోలో 200 పోస్టులు, ఏపీ జెన్కోలో 100 పోస్టులు, ఏపీ ఎస్పీడీసీఎల్లో 134, సిపిడిసిఎల్లో 60 అండ్ ఈపీడీసీఎల్లో 135. ఓవరాల్గా 629 పొజిషన్స్ అనేవి మనకి రిక్రూట్మెంట్కి నిర్ణయించడం జరిగింది. ఇవన్నిటికీ కలిపి ఒక సింగిల్ ఎగ్జామ్ పెడతారా లేకపోతే మల్టిపుల్ ఎగ్జామ్స్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం 3 డిఫరెంట్ ఎగ్జామ్స్ జరగవచ్చండి. ఒకటి జెన్కో సపరేట్లీ, ట్రాన్స్కో సపరేట్లీ అండ్ ఆల్ డిస్కమ్స్ టుగెదర్ సపరేట్లీ. ఇది నా అంచనా అంతే. ఓకే, 3 ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కామన్గా స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కామన్గా స్టూడెంట్స్కి ఉండే డౌట్. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా యూజువల్గా గవర్నమెంట్లో జరిగే ప్రొసీజర్ ఏంటో మీకు చెప్తాను. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా. క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత సో ద ఎనర్జీ డిపార్ట్మెంట్స్ విల్ ద ఎంటైర్ సచివాలయం అంటే దాని ఏమంటే సెక్రటేరియట్ మొత్తంలో ఏం జరుగుతుందంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ప్రిపేర్ చేస్తారు. ఈరోజు జరిగిన విషయాలన్నిటి మీద మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ని బేస్ చేసుకుని గవర్నమెంట్ అనేది జీవో రిలీజ్ చేస్తుంది. పర్టికులర్లీ ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా ఎనర్జీ డిపార్ట్మెంట్కి వస్తుంది కాబట్టి ఎనర్జీ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఒక జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ జీవోని బేస్ చేసుకుని మనకి న్యూస్ పేపర్లో వెబ్ నోట్ ఇస్తారు. ఫస్ట్ ఇలా రిక్రూట్మెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవడానికి అట్లీస్ట్ 30 to 45 days టైం పడుతుందండి. అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ప్రిపేర్ చేసి, గవర్నమెంట్ జీవో ప్రిపేర్ చేసి, ఆ జీవో రిలీజ్ చేసి వెబ్ నోట్ ఇవ్వడానికి మనకి అట్లీస్ట్ 30 to 45 days టైం పడుతుంది. అంటే ఒక 45 daysలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి 45 days టైం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి, కంప్లీట్ చేసి, ప్రిపేర్ అవ్వడం కోసం ఒక 45 days టైం ఇస్తారు. అంటే ఓవరాల్గా ఈ రోజు నుంచి మనం 90 daysలో ఫస్ట్ ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నేను ఈ మొత్తం కూడా ఒకటే ఎగ్జామ్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒక 3 to 4 ఎగ్జామ్స్ ద్వారా ఈ ఎంటైర్ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఒక 90 daysలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జామ్. ఆ తర్వాత మేబీ ఒక 1 month గ్యాప్ ఆర్ 20-25 days గ్యాప్లో సెకండ్ ఎగ్జామ్. మళ్ళీ ఒక 1 month గ్యాప్లో ఇంకొక థర్డ్ ఎగ్జామ్. సో అంటే ఈ ఓవరాల్ 629 ఏడబ్ల్యూ పొజిషన్స్ రిక్రూట్మెంట్ జరగడానికి అట్లీస్ట్ ఒక 5 to 6 months టైం పడుతుంది అన్నది నా ఒపీనియన్. అంటే ఓవరాల్గా ఫస్ట్ ఎగ్జామ్ అయితే 90 daysలో తప్పకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి 2-3 weeks గ్యాప్లో తర్వాత ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి అట్లీస్ట్ 5 months టైం అయితే పడుతుందండి, లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అవడానికి. ఇది నా అంచనా అంతే. నేను చెప్పేది కరెక్ట్ అని అనట్లేదు. మేబీ గవర్నమెంట్ అన్ని కలిపి ఒకటే ఎగ్జామ్ ద్వారా కూడా రిక్రూట్ చేస్తామని కూడా అనొచ్చు, ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే. బట్ జనరల్గా మనకి హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు కూడా జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ సింగిల్ ఎగ్జామ్ ద్వారా ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ చేసుకోలేదు. ఓకే, కొన్ని మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మధ్యలో. సో ప్రాబబ్లీ నేను అనుకోవడం
జెన్కో సపరేట్ రిక్రూట్మెంట్, ట్రాన్స్కో సపరేట్ రిక్రూట్మెంట్ అండ్ డిస్కమ్స్ సపరేట్ రిక్రూట్మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్కోలో 200 పొజిషన్స్ ఉన్నాయండి. ఆ 200 పొజిషన్స్కి బ్రేకప్ కూడా ఈరోజు మనకు రావడం జరిగింది. సో 200 ట్రాన్స్కో రిక్రూట్మెంట్లో ఎలక్ట్రికల్కి 170, సివిల్కి 15 అండ్ టెలికాం డిపార్ట్మెంట్కి ఇంకొక 15 ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. జెన్కోలో అండ్ డిస్కమ్స్లో ఇంకా బ్రేకప్ అనేది మన దగ్గర వరకు రాలేదు. సో త్వరలోనే అది రాగానే నేను మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. బట్ నా అంచనా ప్రకారం ఓవరాల్గా లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 5 months టైం అయితే పడుతుంది అన్నది నా అంచనా అండి ఇప్పటి నుంచి. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఎగ్జామ్ మీరు ఒక 90 daysలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఎగ్జామ్ ఒక 150 daysలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 140 to 150 days. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్ అండి. ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ ఉంటే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ గో యాజ్ పర్ యూజువల్ ప్రొసీజర్. ఓకే, సో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా కాషియస్ గా ఉండాలి. పానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చేస్తుందరే నేను సిలబస్ కంప్లీట్ చేయలేదు, లేకపోతే సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయలేదు అని పానిక్ అవ్వద్దు. ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను, నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందరూ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయాలని. కొంతమంది యూజువల్ గా టెలిగ్రామ్ గ్రూప్స్ లోనో, యూట్యూబ్ కామెంట్స్ లోనో నోటిఫికేషన్స్ రావు, గవర్నమెంట్స్ రిక్రూట్ చేయవు అని నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి చాలా మంది డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అలా డైవర్ట్ అవ్వద్దండి. ఎలాంటి డిస్కషన్స్ లోకి వెళ్ళొద్దు. మీరు కంప్లీట్ గా ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచి ఎలాంటి డిస్కషన్స్ లోకి వెళ్ళొద్దు, ఎలాంటి రూమర్స్ ని నమ్మొద్దు. ఓకేనా? రిక్రూట్మెంట్ జరగబోతుంది, ఇది 100% వాస్తవం. సో మీ టార్గెట్ పవర్ సెక్టర్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. లీవ్ ఆల్ ది థింగ్స్. ఓకేనా? మిగతావన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఓకే, సో ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, ఎలాంటి మీ ఇంట్లో రిలేటివ్స్ ఫంక్షన్స్ ఉన్నా సరే, ఏమైనా అకేషన్స్ ఉన్నా సరే, ఓకేనా, ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నా సరే, ఫ్రెండ్స్ని కలవాలి, అన్ని పక్కన పెట్టండి. కొన్ని రోజుల వరకు కంప్లీట్గా ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేయండి. ఓకే, సో ఎవరైతే గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మేము ఇప్పుడు ఈ గేట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా, లేకపోతే ఏడబ్ల్యూ ప్రిపరేషన్కి స్విచ్ అవ్వాలనేది. నేను చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ 4 to 5 months ఈ ఎంటైర్ ప్రొసీజర్కి టైం ఉంది కాబట్టి మీరు ప్యానిక్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ గేట్ ప్రిపేర్ అవుతుంటే ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే గేట్ ప్రిపరేషన్ అనేది ఏడబ్ల్యూ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుందే కానీ మీకు ఎక్కడ కూడా మైనస్ కాదు. ఓకే, గేట్ ఎగ్జామ్ లెవెల్లో ప్రిపేర్ అయితే ఏడబ్ల్యూ లెవెల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎలాంటి సంకోచం లేదు అందులో. ఒకవేళ జనరల్ స్టడీస్ అనేది మీ సిలబస్లో పార్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ జనరల్ స్టడీస్ని చదవండి. అదర్వైజ్ యూ ప్లీజ్ కంటిన్యూ విత్ యువర్ రెగ్యులర్ గేట్ ప్రిపరేషన్. ఎవరైతే ఏడబ్ల్యూ మాత్రమే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఏడబ్ల్యూ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఏడబ్ల్యూ పీవైక్యూస్ అన్ని కలెక్ట్ చేసుకోండి. వీలైతే గేట్లో ఉన్న 1 mark క్వశ్చన్స్ కూడా కలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ మెటీరియల్ కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూట్యూబ్ని ఫాలో కావద్దు. యూట్యూబ్ మీద మీరు 100% రిలై కావద్దండి. ఓకే, ఏదర్ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి, లేదైతే ఏదైనా కస్టమైజ్డ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ ఉంటాయి. ఓకే, అన్ని రిసోర్స్ పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం చేయాలనేది అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ థింగ్, ఈరోజు మినిస్టర్ పార్థసారథి గారు చెప్పారు రిక్రూట్మెంట్ జరుగుతుంది కానీ కొన్ని షరతులతో అని చెప్పారు. ఆ షరతులు ఏంటి అంటే కన్సాలిడేటెడ్ పే. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే 2 years అందరికీ కూడా కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలంటే ఒక ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు. 75,000 రూపీస్ శాలరీ, దట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, మీకు ఎలాంటి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇలాంటివి ఏమి ఉండవు. ఒక ఫిక్స్డ్ పే ఇస్తారు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినట్టు 75,000. ఈ 2 years తర్వాత మాత్రమే మీరు రెగ్యులర్ ఏడబ్ల్యూ స్కేల్లోకి వస్తారంటే అఫీషియల్గా గవర్నమెంట్ లోకి వస్తారనమాట. ఇది గవర్నమెంట్ పెడుతున్న షరతులు, అదే నేను అనుకుంటున్నాను. అయితే ఈ 2 years, ఫస్ట్ 2 years ప్రొబేషన్ ప్లస్ కన్సాలిడేటెడ్ పే, తర్వాత మాత్రమే మీరు ఏడబ్ల్యూ స్కేల్లోకి వస్తారు. ఇది ఒక రకంగా చాలా మంచి విషయం, ఎందుకంటే కాంపిటీషన్ తగ్గిపోతుంది. తప్పకుండా కాంపిటీషన్ తగ్గుతుంది. ఎలా అంటే దట్టు క్రీమీ లేయర్ ఉన్న కాంపిటీషన్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, లాస్ట్ ఇయర్ గేట్లో వండర్ఫుల్గా పర్ఫామ్ చేసిన ఒక స్టూడెంట్ ఏపీ నుంచి గేట్లో వండర్ఫుల్గా పర్ఫామ్ చేశాడు. తర్వాత ఎన్టీపీసీలోకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. ఎన్టీపీసీలో ఆ పర్టికులర్ క్యాండిడేట్ 1.2 నుంచి 1.3 lakhs శాలరీ డ్రా చేస్తూ ఉంటాడు. అయితే ఆ క్యాండిడేట్కి ఒక ఆశ కూడా ఉంటుంది, నేను ఎన్టీపీసీ ఎక్కడో తమిళనాడులో చేస్తున్నాను,
ఏపీలో నోటిఫికేషన్ పడితే హ్యాపీగా ఏపీలోనే సెటిల్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది. అవునా కదా? కానీ ఈ కన్సాలిడేటెడ్ పే పెట్టడం వల్ల ఏం ఆలోచిస్తాడు ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్? అరే నాకు ఎన్టీపీసీలో 1.3 లాక్స్ సాలరీ వస్తుంది. ఇప్పుడు నేను ఏపీ పవర్ సెక్టార్ జాబ్ క్రాక్ చేసి అందులోకి వెళ్తే నాకు వచ్చే సాలరీ 75,000 మాత్రమే. 2 ఇయర్స్ ఫిక్స్డ్ సాలరీ, అది కూడా ఎలాంటి ఇంక్రిమెంట్ ఉండదు. తర్వాత మాత్రమే నేను స్కేల్‌లోకి వెళ్తాను. సో దానికన్నా నేను ఎన్టీపీసీలో ఉంటేనే బెటర్ కదా! ఈ 2, 3 ఇయర్స్‌లో ఎన్టీపీసీలో నాకు ఒక ప్రమోషన్ వస్తుంది. నా సాలరీ పెరుగుతుందని కూడా అనుకోవచ్చు అతను. దానివల్ల ఏమవుతుంది? ఈ పీఎస్యూస్‌లో పనిచేసే ఎంప్లాయీస్ ఫ్రెషర్స్‌గా ఈ మధ్యనే పీఎస్యూస్‌లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్‌గా, మేనేజ్మెంట్ ట్రైనీస్‌గా, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. దీని వలన ఏమవుతుంది? రెగ్యులర్ కాంపిటీషన్ అనేది తగ్గే అవకాశం ఉంది. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన పాయింట్. ఓకే. సో, ఆహ్, ఇదొక మంచి విషయమే. ఒక వేస్ ఒక రేంజ్‌లో ఆలోచిస్తే ఏంటంటే, అరే 75,000 ఇస్తున్నారు కన్సాలిడేటెడ్ పే. స్కేల్‌లో ఉంటే 86,000 వస్తుందండి సాలరీ. ఓకే. సో, అంటే 11,000 డిఫరెన్స్ ఉంది అని ఒక నెగెటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. బట్ మీరు ఒకసారి పవర్ సెక్టార్‌లోకెళ్ళిన తర్వాత ఏంటంటే, ఈ 10,000 డిఫరెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదండి. 2 ఇయర్స్ దానికోసం వెయిట్ చేయడం కూడా పెద్ద విశేషమేం కాదు. తర్వాత మీకు లైఫ్ బావుంటుంది. కెరియర్ బావుంటుంది కాబట్టి, సో, ఎలాంటి ఆహ్, యూ నో దిగులు పెట్టుకోకుండా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ప్యూర్‌గా మీరు ఆహ్, కంప్లీట్‌గా ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, సిలబస్‌లో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే, షార్ట్ స్పాన్‌లో నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి, ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చు. ఒకటే మార్పు ఏంటంటే, కంప్లీట్‌గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే అవుతుంది. ఆఫ్‌లైన్ ఎగ్జామ్ జరగదు. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్. ఓకే. సో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే. సో, మేము ఎలాంటి కోర్సులు లాంచ్ చేస్తున్నాము, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది లైవ్ వీడియో ద్వారా. ఆఫ్‌లైన్‌లో కూడా ఏమన్నా ఉంటే తప్పకుండా రేపు సండే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, అందరికీ నమస్కారం. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది యాస్పిరెంట్స్. థాంక్ యూ సో మచ్.